మేనేజర్ని నా ఛాంబర్కి రమ్మనండి. సార్ పిలిచారంట? రేపు ఎస్కే టూల్స్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయండి. వాళ్ళు అడిగిన ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. రేపు మీకెలా కుదురుతుంది సార్? రేపు వేరే ఎంగేజ్మెంట్స్ ఏం లేవు కదా. నా ప్రోగ్రామ్ చెక్ చేసుకున్నాను, ఖాళీగానే ఉంది కదా. ఖాళీగా ఉండటం ఏంటి సార్? రేపు డేట్ ఎంత అనుకుంటున్నారు? ఆ డేట్కి మీరు ప్రతి సంవత్సరం బిజీ కదా సార్? ఏం బిజీ? ఎందుకు అలా అంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? రేపు మంజులాదేవి గారు వర్ధంతి కదా, మర్చిపోయారా? ఇంత యాబ్సెంట్ మైండెడ్ అయిపోయానంటే ఈ మధ్య చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను, అందుకే మర్చిపోయి ఉంటాను. సరే, మీరు మీటింగ్ ఎల్లుండికి మార్చండి. అలాగే సార్. చూడండి, మీటింగ్ విషయం మీరే పర్సనల్గా వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. ఆదిత్య. చెప్పు ఆదిత్య. అక్క, నువ్వు దీప్తి అర్జెంటుగా బయలుదేరి ఎస్ఆర్ నగర్ వచ్చేసేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఎక్కడికి తమ్ముడు? ముందు మీరు రండి, తర్వాత చెప్తానుగా. అలాగే ఆదిత్య. దీప్తి, ఆదిత్య మనల్ని అర్జెంటుగా రమ్మన్నాడు, పద వెళ్దాం. నమస్కారం ఆదిత్యవర్మ గారు. నమస్తే పంతులు గారు. మీరు ప్రత్యేకంగా వచ్చారేంటి? ఓ కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. మీకోసమే వస్తున్నావు, మధ్యలో మిమ్మల్ని చూసి కారాపాం. రేపు మంజులాదేవి గారు పరమపదించిన రోజు. భవిష్యత్ చేత తద్దినం పెట్టిద్దామని అనుకుంటున్నాము. పెట్టించమంటారా? భేషుగ్గా పెట్టచ్చు. వారు మీ మొదటి భార్యే కదా. చూడండి, తద్దినం అంటేనే పోయిన వాళ్ళ జ్ఞాపకార్థం, వారి ఆత్మశాంతి కోసం జరిపే కార్యం. అది బంధువులైన వాళ్లే కాదు, స్నేహితులు, వారి పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా జరిపించవచ్చు. పైగా వారి కుమార్తెతో జరిపించాలనుకోవడం చాలా ఉత్తమమైన పని. రేపు చెరువు దగ్గర ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. మీరు మీ వాళ్ళందరితోనూ రండి. చాలా థ్యాంక్స్ పంతులు గారు. వస్తానండి. రాధమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆదిత్య గారు ఇంకా రాలేదేంటి? నాన్న ఇంకా రాలేదేంటమ్మా అని అడిగి అడిగి పడుకుంది. బహుశా నేను అనవసరంగా భవిష్యత్తో అలా కథ చెప్పి వారిని హర్ట్ చేశానా? పసిపిల్ల దగ్గర తనని చెడు చేసే ప్రయత్నం చేశానని ఫీల్ అయ్యారా? అయితే అయ్యారు. నన్ను వారు చేసిన మోసంతో పోలిస్తే ఇదెంత? నేను పడ్డ బాధ కన్నా ఎక్కువ. ఇలా ఆలోచించడం మొదలుపెట్టానంటే మెత్తబడితే నేను మరీ చులకనైపోతాను. ధర్మంగా నడుచుకుంటున్నాను, నా తప్పేం లేదు. తప్పంటూ ఉంటే అది ఆదిత్యవర్మ గారిదే.